ఇక ఏపీలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా ప్రకటించింది సిఈసి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి ప్రసన్న. అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సిఈసి షెడ్యూల్ ప్రకటించింది. దానికి సంబంధించి వచ్చే నెల 3న నోటిఫికేషన్ ఇస్తారు. వచ్చే నెల 3న నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 10వ తారీఖు నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. 11వ తారీఖు స్క్రూటినీ జరుగుతుంది. 20వ తారీఖు అంటే మార్చి 20 ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు కౌంటింగ్ కూడా చేసి అభ్యర్థులను ప్రకటిస్తారు. ఒకవేళ పోటీ ఉంటే కనుక పోటీలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు ఈ 5 స్థానాలు వచ్చే నెల 29వ తారీఖు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా వీళ్ళు పదవీ కాలం పూర్తవుతోంది కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవడం కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. వచ్చే నెల 20వ తారీఖు ఎన్నికలు నిర్వహించడానికి కూడా రెడీ అవుతుంది. అయితే ప్రస్తుతం ఇందులో ఏంటంటే ఒక కీలక అంశం నాగేంద్ర బాబుని కేబినెట్ లోకి తీసుకుంటామని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే అంతకు ముందు నాగేంద్ర బాబుని రాజ్యసభకు తీసుకుంటారని ఒక చర్చ జరిగింది. రాజ్యసభకు తీసుకునే విషయంలో ఆ రోజు కుదరని పరిస్థితి. బీజేపీకి రాజ్యసభ స్థానం కేటాయించారు కాబట్టి నాగేంద్ర బాబును తప్పనిసరిగా ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటామని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఒక వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రెస్ నోట్ లో రావడం అదే మొదటిసారిగా కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు ఖాళీ అవుతున్న స్థానాల్లో నాగేంద్ర బాబుకు అవకాశం ఉంటుందా? ఈ 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి నాగేంద్ర బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి తిరిగి మంత్రివర్గంలోకి ఆయన్ని తీసుకునే అవకాశం ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. దీంతో పాటు బీజేపీకి కూడా ఈసారి కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఏమైనా ఒక స్థానం కూడా కేటాయిస్తారా? కూటమి ధర్మాన్ని పాటించి ఇదంతా కూడా పొలిటికల్ గా మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది. అసెంబ్లీ యాక్చువల్ గా 19వ తారీఖు పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. 20, 21 రిజర్వ్ డేలుగా ప్రకటించారు. అదే 20వ తారీఖు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి అదే రోజు ఎన్నికలు జరుగుతాయని ఇదంతా కూడా చాలా ఆసక్తికర పరిణామాలుగా మారే అవకాశం ఉంది. నాగేంద్ర బాబుకు నిజంగా ఎమ్మెల్సీ ఇస్తే కనుక తప్పనిసరిగా ఆయన కేబినెట్ తీసుకోవచ్చు. ఏడాది లోపే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపు ఈ డెవలప్మెంట్ కీలక అంశంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రుల మీద అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన తీసుకుంటే కనుక ఈ మార్పులు చేర్పులు ఏ రకంగా ఉండబోతాయని చర్చ కూడా జరుగుతుంది. నాగేంద్ర బాబును తీసుకుంటే కనుక మరోవైపు కూటమిలో ఉన్న బీజేపీకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే అది కూడా కొంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లోనే మనం చూడాలి. కనుక ఓవరాల్ గా ఒక మేజర్ డెవలప్మెంట్ గా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మనం చూడొచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా రాజకీయంగా కూడా కొంత ఆసక్తిని రేకెత్తించే అంశంగా కూడా మనం చూడొచ్చు వీటిని ఎమ్మెల్సీ ఎన్నికల్ని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.